నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత తగాదాలు ముదురుతున్నాయి. కొంతమంది నాయకులతో తీరుతో సొంత పార్టీ వారే ఎదురు తిరుగుతున్నారు. ఇక నాయుడుపేట పోలీస్ స్టేషన్ ముందు ఎన్డీసీసీబీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కార్యకర్తలతో బైఠాయించారు. ఇక పెళ్లకూరు మండలం బంగారంపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన వైసీపీ సీనియర్ నేత కళత్తూరు శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ నిరసన తెలియజేశారు. దళితులపై దాడులు చేస్తే సహించబోమని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి 8:30 గంటలప్పుడు నేను డ్యూటీలో ఉండగా సూలూరుపేట నుంచి కొంతమంది వచ్చి కలపూరు శేఖర్ రెడ్డి, కలపూరు సునీల్ రెడ్డి, వాటంపేట నరేష్ రెడ్డి వీళ్ళ ముగ్గురు వచ్చి నా జేసీబీకి అడ్డం పెట్టి నా టైర్లకు గాలి పీకుతా ఉంటే మీరు ఊరు ఎక్కడ ఏంది అని అడిగిన దానికి నా మీద కత్తులతో కర్రలతో దాడి చేసేదానికి తిరగబడారు. భయపడి బంగారంపేట సచివాలయం రోడ్డు మీదకి వస్తుండగా ఇంకా 6 మంది వ్యక్తులు నా మీదకి దాడికి చేయడానికి దిగారు. 18 నుంచి 20 మంది దాకా చుట్టుముట్టి కర్రలు తిట్టుకొని మద్యం బాటిల్, కత్తులు, గొడ్డలు, రాడ్లు నా మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. రాత్రికి పోలీసు వారికి స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ నాకు ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసిన సమాచారం కూడా నాకు చెప్పలేదు.